హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ దుర్గా కిచెన్. ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు సిసలైన ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: వేప పువ్వు రెబ్బలు, అలాగే బెల్లం, కొంచెం చింతపండు, మామిడి ముక్కలు, తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం కూడా తీసుకోండి. ముందుగా చింతపండులో తగినంత వాటర్ పోసుకొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని పిసికి వేస్ట్ అంతా డ్రైన్ చేసుకొని ఇలా చింతపండు వాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలను ఈ రసంలోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వేప పువ్వు రెబ్బల్ని ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇలా వేప పువ్వు రెబ్బల్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న 1 స్పూన్ బెల్లం కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడు కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మీరు కారంకి బదులుగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్న బెల్లం, సాల్ట్ కరగటానికి ఇలా కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి. అంతే అండి, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చిటికెలో మనం ఉగాది పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చు. ఉగాది పండుగకి షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రతి ఇంట్లో తప్పకుండా చేసుకొని తినాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి.